యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. వారి నుండి యాకోబు పక్కన శోధన సహించువాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. ఆమేన్. హల్లెలూయా. ఉత్సాహంగా చెప్పండి గట్టిగా ఒకసారి అందరూ హల్లెలూయా. శోధనను సహించువాడు ఎవరంట? అయితే మీకు క్లారిటీగా అర్థం అవటానికి కొంచెం కొన్ని మాటలు మీకు కృపగా బైబిల్లో మాటలు చెప్తాను. శ్రద్ధగా బైబిల్ అంతే మొత్తం నాకు చెప్పాలి కాకపోతే అర్థం కాదు. శోధన దేవుడికి చూస్తారా? నేలకిల్లో పక్కకిల్లో చూసావా? చూసిపోయారు. వాడు రాకుండా ఉండాలంటే దేవుడితో మనం శోధన జయించువాడు ధన్యుడు అన్నాడు. శోధన అందరికి వస్తాయి. లోకంలో ఉన్న వాళ్ళకి వస్తే ప్రభు బిడ్డలైన మనకి ప్రభు బిడ్డలకి శోధన వచ్చింది. ప్రభు బిడ్డలకి ఏమొచ్చింది? శోధన వచ్చింది. అయితే శోధన వచ్చిందని ఆ ప్రాంతానికి ప్రభు ఒక సేవకుడిని పంపించాడు. ఎవరు పంపించాడు? సేవకుడిని పంపించాడు. సేవకుడు వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో ఒక 5,000-6,000 మంది జనాభా ఉపమానం కోసం 5,000 మంది అనుకుంటారు. 5,000 మంది ఉన్న జనాభాలో సేవకుడు వచ్చి దేవుని సువార్త ప్రకటిస్తూ ఉపవాసం అంటూ ప్రార్థన చేస్తూ అందరి కొత్త చేస్తుండగా ప్రతి ఇంటిలో కార్యం మొదలైంది. ప్రతి ఒక్కరు బాప్తిసాలు తీసుకుంటున్నారు, వారు మనసు తెలుసుకుంటున్నారు, పాపాలను అన్నింటినీ విడిచిపెట్టారు. అప్పుడు దాకా స్వీకరించిన మాటలన్నింటినీ వదిలేసి ఇక దేవుడితో కట్టడం మొదలుపెట్టారు. దేవుడితో కట్టడం మొదలుపెట్టాక ఏమైంది? సంఘం ఏమైంది? అభివృద్ధి. సంఘం మీద అభివృద్ధి చెంది సంఘం మీద సాక్ష్యం వస్తాయి అనుకో, చుట్టుపక్కల వాళ్ళు కూడా దూర ప్రాంతం వాళ్ళు వీళ్ళు వచ్చి అప్పుడు దాకా ఉన్న 5,000 మంది జనాభా కలిగిన ఊరు ఇక విస్తరించి 10,000 మంది జనాభాగా తయారయ్యారు. హల్లెలూయా. 10,000 మంది జనాభా ఒక్కసారి 2 పెరిగింది. ఎన్నంతలో 2 అంటే దేవుడితో వాళ్ళు నడిచారు. దేవుడు సేవకుడు సపోర్ట్ వాళ్ళు కట్టబడ్డారు. సేవకుడు నోటి నుండి వచ్చి దేవుడు మాటలు విన్నారు, నడిచారు, విస్తరించబడ్డారు. అద్భుతాక ఏమి లేదు. ఇంతకాలంలోనూ సోదరులను ఉన్నారు, కానీ శ్రద్ధగా ఏమి విన్నారు? దేవుడు మాటలు. సేవకుడు విధానం నేర్చుకున్నారు. సేవకుడు ఎంత రీతిగా ఉంటున్నాడు, ఇలా ఉంటున్నాడు, మనం కూడా ఇలా ఎందుకు ఉండలేము? దేవుడు మాటలు వస్తున్నప్పుడు మనం ఎందుకు ఆలోచించలేము? ఎందుకు ఉండలేము? ఉన్నారు. ఉన్నప్పుడు ఏమైంది? వాడే కాదు, ఆ ఊరు అనేక రకం వల్ల ఊరికి మంచిగా కాదు. ఎక్కడెక్కడ వాళ్ళందరూ ఫలానా మందిరం ఉంది, ఫలానా ప్రజలు వాళ్ళు ఆశీర్వదించబడ్డారు. ఆ ప్రాంతానికి అనేక వేలాది మంది తరలి వచ్చారు. ఇంకా స్థలాలు ఖాళీ ఉన్నాయి కూడా ఇల్లు వేసుకోవడం, దీనికి వీళ్ళు విస్తరించబడ్డారు. ఊరు విస్తరించబడి అయితే దేవుడు గమనిస్తూ ఉంటాడు, ప్రతిదీ పరీక్ష పెడతాడు. అప్పుడు దాకా స్వాగంలో ఉన్న వాళ్ళ వెలుగులోకి, చీకట్లో ఉన్న వాళ్ళ వెలుగులోకి నడిపించిన దేవుడే ఈయన పరిశోధన మొదలుపెట్టాడు. సేవకుడు జనాల దృష్టిలంట ఏదో సమస్యకు అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్టు, అయ్యి నీ కోల్పోతున్నట్టు. ఇక సేవకుడికి వచ్చినప్పుడు ఏమీ లేదు, మొత్తం మేమే ఈ 10,000 మంది మేము కలిసి పోషిస్తున్నాం. ఇక మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.
సేవకుడికి ఏమంటారు, సేవకుడు బాగానే ఉన్నాడు ఆరోగ్యంతో, కానీ ఇలా కళ్ళకి దేవుడు ఎట్టగలిగిస్తున్నాడు వ్యతిరేకత. సేవకుడు అంటే వీళ్ళు వచ్చిన దేహస్థితి మర్చిపోయారు. ఎదిగేసరికి ఏమైపోయింది, మొత్తం మేమే. ఏంటిది నువ్వు అసలు నీకన్నా ఉందా? నువ్వు పాప బంధకాల్లో, మరణ ఆశ్రయాల్లో, మరణ గుంటల్లో నీవు ఉన్నప్పుడు నీ కాడికి వచ్చి దేవుడు వచ్చాడు. సేవకుడి రూపంలో దేవుడు వచ్చాడు. ఈ ఊర్లో మోకాళ్ళు వేసి ఒక మొక్కిన వాడు, ఉపవాసం ఉన్న ఆయన, మిమ్మల్ని నడిపించింది ఆయన, మీకు వాక్యం అర్థమయ్యేలాగా ప్రాకులాడింది ఆయన, వాక్య ఉపదేశం చేయటకు ఎన్నో రాత్రులు దివారాత్రులు కష్టపడింది సేవకుడు. ఫస్ట్ సేవకి అర్థమైన మాటలు ఉన్నారా? సేవకుడు మాట మీకు ఎక్కిందా? ఇప్పుడు కూడా ఎక్కడో చాలా మంది ఉంటారు సంఘంలో, అందరూ వాక్యం శ్రద్ధకి ఎంతో, అందరూ ఎంతో. కొంతమంది చిన్నపిల్లలాగా అడిగడము ఆటలాము, గోలీ ప్యాకెట్ అది ఉంటాయి కదా, గాలి ప్యాకెట్ తెచ్చుకోవడం, చిప్స్ ప్యాకెట్లు తెచ్చుకోవడం, ఇదో బాబు ఆసక్తిగా ఆకలినుడు ఏం చేస్తాడు? భోజనం కాడ ఆకలిను ఫస్ట్ కుర్చీ లేస్తున్నాడు కానీ ఏం చేస్తాడు? గప్ప మొదట కుర్చీ పట్టుకుంటాడు. ఎందుకు? మొదట భోజనం ఉన్నానంట ఫస్ట్ పెడతారు బంతి, దాంట్లో అన్నీ వస్తాయి. శుభ్రాకరికి వచ్చే భోజనాలకి శుభ్రాకరి బంతిలో ఏమి మన వాళ్ళు సాగులు బాగా చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు చూస్తారు కదా, ఫస్ట్ మందిలో కూర్చుంటే అన్నీ దొరుకుతాయి అంట. ఫ్రైలు, స్వీట్లు 3 బంతులు దాటాక పోయి కూర్చుంటే స్వీట్ పోయింది, ఫ్రై పోయింది, చివరికి ఒకసారి చికెన్ కూడా కలియా ఒకసారి అది కూడా ఉండదు, గోంగూర పాపం దాకంతో కాకుండా చూడో ఒకటి చెబుతాడు. ఇది తెలిసిన వాళ్ళు ఏం చేస్తారు, అందరూ ముందు బంతిలోకి పోయి మొదటి బంతి కూర్చుంటారు, రెండవ బంతిలో కూర్చుంటారు, తర్వాత ఏమో తగ్గింది. మరి భోజనాలకే ఇంత తెలుసుకొని పోయిన వాళ్ళు వాక్యం గురించి ఏం తెలుసుకోలేదు? వాక్యం శ్రద్ధగా ఆలకించాలి. మొదటగా కూర్చున్నవాడు వాడే శోధనను జయించిన వాడు, వాడు ధన్యుడు. వాడెవరు? ధన్యుడు. వాడికి ఏ వ్యతిరేకత ఉండదో, ఏ ముసలము ముచ్చట్లు ఉందో, ఏ విధమైన మాటలు ఉండో. ప్రభువు మేము, సంఘము మేము, సన్నిధే మాకు ఆశ్రయము. ఈ మాటలు ప్రతి ఏ మాట దేవుడి పిల్లలకి ఏ మాటలు ఉండాలని? దీవించే మాటలు రావాలి. ఈ పని అయిపోయిందని ఒక అన్నాడు, అయిపోయిందా? దేవుడు నిన్ను దీవించలేదాకా నువ్వు అన్నావంటే నేను 2 రెట్లు చెప్తానా? వాడి భయం వేయాలా, మునుగు కొట్టాలా. ఏం కొట్టాలా? నువ్వే పోయి డబ్బు కట్టని నేనే అన్నావు మొత్తం వాడు అన్నదే జరుగుతుంది. అప్పుడు ఏం చేస్తాడు మరి? ఆయన ఆమెనే వాడు ఎప్పుడు అంటాడు మనకు తెలుసా? మనం రోజు ప్రార్థన చేస్తున్నాం, ఆయన ఎప్పుడు ఆమె అంటాడో, సేవకుడు ద్వారా ఇప్పుడు ఆమె అనిపిస్తాడో, ఆమె అనగా ఖాళీ జరిగిందా లేదా? ఆయన ఆమె అన్నప్పుడు నువ్వు అన్నావు, నీ గుంత నీకే పోయిన వారు వచ్చి గుర్తున్న వాటిలో ఎలా ఉందంట? తలుపులు తెరిచినా సమాధి. నీ మాటలు ఇచ్చకపు మాటలు, ఇచ్చపు మాటలు గుర్తుపెట్టుకోండి. సంఘాల్లో, ప్రతి సంఘాల్లో గుర్తుపెట్టుకోండి. సంఘం అంటే దేవుని బిడ్డలు, సంఘం అంటే స్త్రీతో వచ్చాడు. మన పురుషుడు దేవుడు, దేవుడు గారికి వచ్చిన మీరు యథార్థంగా ఉండాలి. సేవకుని కానీ సంఘాన్ని కానీ దూషించకూడదు. గుర్తుపెట్టుకో, ఏమీ లేనప్పుడే నీ కాడికి దేవుడు వచ్చాడు. అన్నీ ఉన్నప్పుడు దేవుడి మీద నిందలేసావా? నీవు మొదట స్థితి నీకు గుర్తు చేస్తాడు. నీ దీన స్థితి నీకు గుర్తు వచ్చింది. మరలా గుర్తుంచుకో, ఆ స్థితి ఎలా ఉందో. ఆ స్థితిలో ఉన్నప్పుడు నీ దగ్గరికి రావడానికి కూడా ఎవరో ఆ స్థితిలో నుండే మనల్ని నింపాడు దేవుడు. అయితే ఈ జనం అందరూ కలిసి సేవకులు వ్యతిరేకంగా చూస్తున్నారు, సేవకులు పట్టించుకోవట్లా. ఏంటి జనం నాకేమి ఇంతగా చూస్తున్నారు, ఇంకోసం చెప్పుకుంటున్నారు, ఏమైంది ఇలాగని ప్రార్థన చేస్తున్నారు. ఆయన పనేది పీట కడుపుతో పెట్టి ప్రార్థన చేస్తుంటే ప్రభు దర్శించాడు. మోసే మోసే అని పిలిచినట్టు దేవుడు సేవకుడిని పిలిచాడు. పిలవగానే
సర్వోన్నతమైన దేవా నీకే స్తోత్రాలు. ఈ దినంలో నాకు మాట్లాడుతున్నందుకు వందనాలు అన్నారు. నీకు ఏ రోగము లేదు, ఏ బాధ లేదు, కానీ నీకేమన్నా అనిపిస్తుందా అన్నారు సేవకుడు. నాకు ఏమీ లేదు, కానీ ఈ జనాలు ఏదో వ్యతిరేకంగా ఉన్నారని దేవుడికి చెప్పాడు. నీకేమన్నా ఉందా అంటే నాకు ఆరోగ్యంగా ఉన్నాను, పోషించుటకు నాకు ఉన్నావు కదా, నీవు నా ద్వారా అనేకులు పోషించావు కదా అని సేవకుడు మొరబెట్టాడు. అయితే నీవు నిశ్చయంగా ఇక్కడ నిద్రించు, నువ్వు నిద్రకు నెమ్మది కలుగుతూ సమాధానం కలుగుతూ ఇది పరీక్ష వారికి మొదలైంది అన్నాడు. సరే ప్రార్థన చేసి 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 సేవకుడు పిల్లల పీఠం దగ్గర నిత్యం పొద్దున్నే చర్చి కట్టి చూడతారు. సేవకుడు నిద్రపోతాడు చర్చిలో, చూడతారు చర్చి చూడతారు. విశ్వాసులు వచ్చి సంఘ పెద్దలో విశ్వాసులో వస్తారు, పొద్దున్న వస్తారు కదా, ఇంటికాడ చర్చి కట్టి ఇంటికాడ చర్చి కట్టి రాగానే సేవకుడు నిద్రపోతాడని చూసుకొని వాళ్ళ పనులు చేసుకొని వెళ్ళిపోయారు. మళ్ళీ 9ంటికి వచ్చారంట. ఉదయాన 5:30 వచ్చినప్పుడు మళ్ళీ 9ంటికి సేవకుడు నిద్రపోతానే ఉంటాడు. నిద్రపోతున్నాడు అని మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ 10:30 వచ్చారు. ఇచ్చేసరికి సేవకుడు అంతే ఉన్నాడు, పొట్టట్లేదంట, నడట్లేదంట. కనీసం వెళ్ళి సేవకుడిని తట్టాలా, సేవకుడా లెగు అనాలా, పాస్టర్ గారు లెగు అనాలా, అమ్మా లెగు అనాలా, ఎవరు అనేకత్వంలో అనాలా, ఏమట్లేదంట. ఇంకా సేవకుడు వదిలేశాడు, సేవకుడి మీద దోష వచ్చింది అని సేవకుడు చూడకుండా చేయకుండా ఇలా పనులు చేస్తున్నారంట. ఏంది కార్యక్రమాలు అన్నీ చేసి పెట్టి కూడా తెచ్చేసారంట. మొత్తం తెచ్చు బుద్ధులు ఎట్టున్నాయో. అసలు సేవకుడు లేకపోతే చిట్టుకెళ్ళి బతుకులు వాళ్ళే సేవకుడు కీలు చేస్తున్నారు. సేవకుడు చూడాలా లేదా, ఆకలి ఉన్నాడో లేదో, ఇద్దరు ఎందుకు పోయాడో లేదు గమనియాలా లేదా, అలా మీరు ఎప్పుడు గమనించారా? మీకు ఎప్పుడు ప్రేరణ వచ్చిందా? ఆయన తిన్నాడా లేదా, ఈ ఊర్లో ఉందా పక్క ఊర్లో ఉందా, అక్కడ ఫోన్ చేసి అడుగుదాం ఎప్పుడు వచ్చిందా? నాకు ఫోన్ చేయలేదు, మనసులో అనుకుంటున్నారా? మనసులో అనుకుని మీరు ఎత్తుకుంటాం. చేపలు తిన్నాడా లేదా అని ముద్ద తింటా ఉన్నట్టు. మా చేపలు మాత్రం ఫోన్ చెప్పాలి, తిన్నాడో లేదో పెట్టబాక ముద్ద అనుకుంటానే తింటా ఉంటాం. ఇక తెచ్చారంట, పెట్టే గిట్టే అన్నీ తెచ్చి రెడీ చేస్తే తెచ్చి బయట అన్నీ రెడీ చేసి అన్నీ సిద్ధం చేసి పెట్టారు. సేవకుడు వేసి మోకాళ్ళు మన చేతులు అంతకాలు ఇంకా అందరికి భయవేసిన ఏందిరా సేవకుడు నిద్రించి మనం అనుకున్నది కాదు, సేవకుడు బానే ఇక్కడ సేవకుడు కాదు. తెగులు ఎవరికి మొదలైంది, ఏ ఊరు విస్తరించాడో, ఏ ప్రజలను దేవుడు దీవించాడో, ఏ సేవకుడి ద్వారా పంపించాడు, ఆ సేవకుడు మిగిలింది వేరు నిందలు, అవమానాలు, తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేసిన జనాలకి ఈ మొదలు ఇచ్చాడు. ఇప్పుడు కావాలంటే నిర్గమాకాండం 3వ అధ్యాయం, నిర్గమాకాండం 3వ అధ్యాయం 12వ మాట. ఆయన నిశ్చయముగా నేను నీకు తోడైందు, నేను నిన్ను పంపితిని అనుటకు ఇది నీకు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎవరికి తోడై ఉన్నాడు? సేవకుడుగా ప్రజలకని చెప్పారా? మోషేకి తోడై ఉన్నాడని చెబుతున్నాడు. మోషేకి తోడై ఉండడానికి కారణం ఏంది? చూడు పైన వచ్చిన చూడు, 8వ వచనం. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశముల నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు
కాని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను. దేవుడు బాధల్లో ఉన్నప్పుడు విన్నాడు. బాధల్లో ఉన్నప్పుడు దేవుడు ప్రజల మాట విన్నాడు, స్వరం విన్నాడు, బాధ విన్నాడు. దేవుడే దిగి వచ్చాడు. వచ్చి మోషేని దర్శించాడు. మోషేని దర్శించి మోషేని పంపించింది ఎవరు? 12వ వచనంలో సేవకుని పంపించింది ఎవరు? దేవుడే. ఆయన చెప్పాడుగా, ఆయన నిశ్చయముగా నీకు తోడై ఉందో నేను నిన్ను పంపించుటకు ఇది నీకు సూచన. పంపించాడు, ఆశీర్వదించాడు. జనం ఆశీర్వదించబడింది, ఊరు ఆశీర్వదించబడింది. కానీ ఊరిలో ఏమైంది? ఆశీర్వదించబడ్డాక సంఘంలో ఏమైంది? మీరు ఆశీర్వాదం పొందాక ఊరి మీద దేశం పెరిగింది, చావుల మీద దేశం. ఊరి మీద చావుని కార్యక్రమం వదిలిసేది. చావులు వేసి మోకాలు వేసి ప్రార్థన మొదలుపెట్టాడు. ఇక ఆయన చూసి ఆలోచిస్తున్నాడు, భయం వచ్చింది. ఇది ఇక మనం ఏం చేసాం? తప్పు, దోషణ, తొందరపడ్డాం, కేంద్రంలో పెట్టిన కూడా తెచ్చాం అని భయం వేసి ఇక మునిగిపోయాడు. మండలం పెట్టారు. దేవుడు వీళ్ళకి వాదనిచ్చాడు. ఈయన పూర్వస్థితి ఎట్టుందో భయంకరమైన స్థితులు, ఇక తెగుళ్ళు, రోగాలు నిజమనే. సేవకుని ఏమేమన్నారు, చర్చిని ఏమేమన్నారు, ఇక ఎన్ని స్టార్ట్ అయింది. ఇక చూడు, సేవకుడేమో ఇప్పట్లాగే తిరుగుతున్నాడు. ఎందుకంటే ఆయన తెరపడడానికి ఎవరు వచ్చినా ప్రార్థన చేస్తాడు, ఎవరు పిలిచినా వెళ్తాడు. వెళ్ళటమే మరి సేవకుడు 3 రోజులు తిరుగుతున్నా తెలుసా? ఉదయం 9, 10 పోతాను. మరి వాళ్ళు వస్తున్నారు, ఏం చేయాలా? వదిలేద్దామా? వదిలేదు. 3 రోజులు తిరుగుతున్నా. 3 రోజులు ఉంది వస్తున్నారు, పనులు వస్తున్నారు. వాళ్ళ ఆశ ప్రార్థనలో ఉండాలని, నాతో ఉంటే తొందర కార్యం జరుగుతాం పోతున్నారు. వాళ్ళ ఆశ నిరాశపరచకూడదు కాబట్టి చేసేవాడు దేవుడు. నేను కొనసాగించేవాడిని, కొనసాగించి యాత్ర చేసేవాడు. అందుకే మనం పాడబడేది, కొనసాగించే యేసు నా పక్షమై ఉండగా. సాగించేదే యేసే. మన పక్షాన ఉంది ఎవరు? దేవుడు. మనకేముందుకు బాధ? మనకెందుకు బాధ? ఎందాకనే చెప్తాను. వచ్చాడని పాత్రలు కొన్నాం, ఫ్యాన్లు కొన్నాం. ఫ్యాన్లు ఎవరు వల్ల వచ్చిన డబ్బుతో నేను ఫ్యాన్లు కొన్నాను. ఫ్యాన్లు ఏంటి అన్నీ ఉన్నాయా? రిపేర్ వస్తాయి, వచ్చి నేను మళ్ళీ పని చేయించుకుంటామా? మరి ఇది కూడా చెప్పలే. సంఘంలో బయట ఉండి చూస్తున్నాను, పెద్దవాళ్ళు నన్ను అడుగుతున్నారు, నువ్వేం కాదంటగా, వాళ్ళు అన్నారు అంటగా. మాకు చెప్పారు కదా, ఊరు చెప్పారు అన్న, వాళ్ళు చెప్పారు. సరే చెబితే వాళ్ళు వచ్చిన స్థితి మర్చిపోయారండి. మరి నేనేం చెప్పారా? సంఘాన్ని వాళ్ళు చిన్నపుచ్చారు, నేను కూడా చిన్నపుచ్చా. వాళ్ళు వచ్చిన స్థితి మర్చిపోయారు. వాళ్ళు అక్కలే కాదు, సంఘం అంటే అందరిది. అందరూ కలిసి చాలా ఇచ్చారు. ఆ ఇచ్చిన దాంట్లో ఇల్లు ఒక ఎత్తనం ఊరకి కూడా ఇవ్వలేదు. వాళ్ళైతే అసలు ఊరకి ఇవ్వలేదు. కార్యం జరిగితే కనుక ఇచ్చారు. కార్యం జరిగితే ఇచ్చారు. దాన్ని కూడా దేవుడికి ఇచ్చిన దానికి గొప్పగా చెప్పుకుంటారు కదా. దేవుడు మాకు ఇచ్చాడు, అమ్మ మమ్మల్ని బతికించాడని చెబుతున్నారు. కానీ చర్చి పైన గంట ఉంది, గంట మేమే గంటలు బట్టి రావాలి. కావాలంటే మీ ఇంట్లో పెట్టుకో. మాకు పైన మైక్లో వస్తుంది, మైకు తీసుకొని మీ ఇంట్లో పెట్టుకో. మేము ఇంకో మైక్ ఉంటాం. దేవుడు ఇచ్చేది మాకు. సేవకుని నిలబెట్టినా, సంఘాన్ని నిలబెట్టినా దేవుడు. మీతో మాకేం పని? మీ తీసి మీకు ఇప్పుడు ఎవరికి మొదలైంది? ప్రజలకి. ఇక మళ్ళీ వాదనంట, కాలు నొప్పు, చేతులు నొప్పు. ఇక పిల్లలకి ఆయన వచ్చినవి కూడా పోతాయి అంట. అన్ని ఇది స్టార్ట్ అయింది యుద్ధం. దేవుడు పక్షాన యుద్ధం, ప్రజల మీద యుద్ధం. ప్రజలను దీవించడానికి దేవుడు వస్తే దేవుడిని నిర్లక్ష్యం చేసి కించపరిచారు. ఇప్పుడు దేవుడు యాత్ర మొదలు. ఇక చూడు తట్టుకోలేకపోతున్నారంట. విపరీతమైన శోధన, బాధ, విపరీతం. ఇక తట్టుకోలేకపోతున్నాడు. సేవకుడి దగ్గరికి వెళ్ళాకేమో ఏమవుతుంది? సేవకుడిని నిందలేశారు. సిగ్గు. సేవకుడికి మొహం చూపించలేకపోతున్నారు. ఫోన్ చేయలేరు, మొహం చూపించలేరు, సన్నిధానంలో అడుగు పెట్టలేరు. ఎందుకంటే సన్నిధానానికి ఏం తెచ్చారు? ఆవిడికి సమస్య చేయాలని పెట్టి తెచ్చారు. అంత గొప్ప మనుషులు, అంత గొప్ప హృదయం గల వాళ్ళు. ఇక
దేవుడు కోపం మొదలైంది. ఇది ఏళ్ళ ప్రార్థన చేసి కరువు కాలం వచ్చిందంట, ఇక మామూలుగా ఏం లేదంట. సేవకుడేమో దర్జాగా తిరుగుతున్నాడు. ఎంత ఎవరైనా ఎప్పుడు వాగే జలమంతాలు వేసుకొని ఊరంతా తిరుగుతున్నాడు. జాగ్రత్తగా ఉన్నాడు అమ్మ, జాగ్రత్త, మెలుగుగా ఉండు, మెలుగుగలిగి ప్రార్థన చేయి. వ్యతిరేకమైన స్పందన కళ్ళబాబు అని చెప్పాడు. చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. ఇది అలాగే వేసింది. దేవుడు నేను చేసిన తప్పులకి నా మీద తెగుళ్ళని పంపించాడని ఈ ప్రార్థన చేయడం బాగుంది. విలాప వాక్యాలు విలాప వాక్యాలు 5వ అధ్యాయం 21వ మాట. విలాప వాక్యాలు 5వ అధ్యాయం 21వ మాట. యెహోవా నీవు మమ్మును నీ తట్టు తిప్పిన ఎడల మేము ఆ పూర్వస్థితి మరలా హల్లెలూయా. ఏమని అడుగుతున్నారు? యెహోవా నీవు మమ్మును నీ తట్టు తిప్పి. ఆయన తట్టాడు మిమ్మల్ని తిప్పింది. ఆయన తట్టు తిప్పితేనా మీరు ఆస్వాదించబడ్డారు. ఆయన తట్టు తిప్పితేనా మీకు రోగాలు పోయినాయి. ఆయన తట్టు తిప్పితేనా మీ కుటుంబాలు కట్టబడ్డాయి. ఆయన తట్టు తిరిగాకేగా మరి మీ పిల్లలకి ఉద్యోగాలు వచ్చినాయి, మీ పిల్లలకు పనులు వచ్చినాయి, తిరిగి నలిగిన హృదయాలు కట్టబడ్డాయి. నశించిపోయిన ఊరు వెదకి రక్షించిన వాడు ఎవరు? యేసయ్య. అట్టాటి యేసయ్యకి మరి మీరేం చేశారు? అట్టాటి సేవకుని మీరేం దూషించారు? మళ్ళా రోగం వచ్చింది, మళ్ళా సమస్యలు వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ దేవుడు గుర్తొచ్చారు. ఇక తప్పు తెచ్చుకొని అడుగుతున్నారు, యెహోవా నీవు మమ్మల్ని నీ తట్టు తిప్పినాడులా, లేకపోతే ఆడే ఉన్నదిరా నాకేం పని అంటాడు ఆయన. ఇప్పుడే నేను తిప్పడానికే వచ్చా, తిరిగారు, ఆస్వాదించా. మీ దగ్గర ఏముండకూడదు? కుళ్ళు, కుతంత్రం, స్వార్థం, గర్విష్ఠితనం, పాపిష్టి బతుకు. నీకు నా బిడ్డలు ఎలా ఉండాలి? దార్ధవంతులు, న్యాయవంతులు. దేవుడు ఏమన్నాడు? దార్ధవంతులను, న్యాయవంతులను, దేవుని యందు భయభక్తులు కలిగిన ఏవు అతను. ఇప్పుడు సాక్ష్యం దేవుడు ఇచ్చాడు. ఆయన తట్టు తిరిగాడా? సాక్ష్యం వచ్చిందా లేదా? మరి మీరు ఎవరు తట్టు తిరిగారు? మీరు ఎవరికి వ్యతిరేకంగా చేస్తున్నారు? సేవకుడిని నిందడం, సేవకుడిని దూషణం, సేవకుడి మీద వ్యతిరేకత చేసిన కదా మీ మీద సాక్ష్యం మీకే వచ్చింది. మీ స్థితి, మీ రోదన, మీ సమస్య మీరే కొన తెచ్చుకుంటారు. అందుకే నేను చెబుతున్నా, సేవకులను ఎవరు కూడా తొందరపడి నిర్ణయించవద్దు. శోధన, నీ శోధనను నీవు తెచ్చుకుంటావు. ఆ శోధన జయించడం వల్ల. కానీ దేవుడితో ఉన్నప్పుడు శోధనను జయించువాడు. మనకి శోధన వచ్చింది, కానీ శోధన తర్వాత మనకేమొచ్చింది? విజయం వచ్చింది. హల్లెలూయా. వచ్చింది మనకి విజయం. ఒక శ్రమ ఇప్పుడు ఇచ్చాడనుకో, ఏం పర్లా, దేవానికి స్తోత్రం అని చెప్పు. శ్రమ వెనక మనకి విజయము కాకుండా నాకు మూడు సమస్యలు. ఒక పక్క ఒక ఆ మాట్లాడి, ఒక పక్క ఈ మాట్లాడి, అన్నీ మీరు అనుకున్నట్టు నడవటానికి నేను ఏమన్నా మీ ఇంటి పార్టీ ఒక్కరికే నేను ఏమన్నా ఇచ్చాను? దేవుడు మీ ఒక్క ఇంటికే ఇచ్చాడా? అందరికీ తిరుగుతాడు. నిన్న ఎన్ని ఊర్లు తిరిగావు నాకే తెలుసు. తెనాలి, దుగ్గిరాలు, ఆత్మీయులు ఇంటి తిప్పారు. చివరికి మళ్ళీ ఇంకో మొన్న గడి కూడా పోయా. ఇన్ని ఊర్లు తిరిగిందన్నా నా మొహం ఎట్లా తెలుసా? ఎట్లుందమ్మా నిన్న ఎట్టన్నారు సార్? చింతిన చుట్టూ అయిపోయింది నా అసలుకి. నవ్వు బాగా తిరిగి ఎండ 3 రోజుల నుండి ఎండలేదు, వాడలేదు, ఎండలేదు, వాడలేదు. అన్ని ప్రాంతాలు తిరుగుతున్నాము. సాయంత్రానికి మొక్కలు ఎత్తున్నా. ప్రభు ఏంది ప్రభు ఆయన, నేను టైం వృధా చేయకూడదు. ఎలా అన్ని చోట్ల కార్యాలు జరగాలి. ప్రార్థన జరిగించండి. ప్రార్థన నేను మానకూడదు. ప్రార్థన మానితే శోధన ఎవరికి వచ్చింది? సంఘానికి వచ్చింది. నేను ప్రార్థన ఆపి ఇచ్చినవిడిగా నేను రోడ్డు మీద పిచ్చి సావాసాలు ఎంత కూర్చుంటే మీ మీద ఎవరు వస్తారు? అపవాది
ఆ అపవాదం వచ్చినప్పుడు మీకేమైంది? నేను ప్రాంతంలో ఉంటే మీ మీదకి అపవాదం వస్తాడా? పెట్టుకో. సేవకుడిని చూచుట, సంఘాన్ని చూచుట, సన్నిధానంలో ఉంటుంటే దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత. ఆ ధన్యత మీకు వచ్చిందని సంతోషించు. ఆర్భాటముగా దేవుణ్ణి ఆరాధించు. దేవుణ్ణి ఎదట నీవు మందసభం ఎదట నాట్యమాడు. అంతేగాని నేను గొప్ప అంటే నేను గొప్ప, నేనే ముందు అంటే దేవుడు మీకు తీసి వెనకేస్తాడు. వెనకటి వారు ముందు జ్ఞాపకం తీసుకోవాలి. మనం దేవుడు లేని ఉన్నది లేనట్టుగాను పిలుచు దేవుడు చేయగలవాడు మన దేవుడు. అందుకే అన్నాడు కడపటి వారు మొదటి వారు కడపటి వారిని తీసుకొచ్చి ముందు పెడితే ముందొచ్చకెళ్ళలో ఏమొచ్చింది? గర్వం. మేము లేకపోతే ఆడ ఏమి కూడా అన్నారు. ఇలా తీసిపోయి పడి అసలు ఆధిక్యత నీ మందిరంలో ఒక నిత్య అన్నం దొరికినా చాలు. మాకు నిత్యము ఆరోగ్యం ఎదురు చూస్తున్న వారిని తెచ్చి ముందు పెట్టాడు. వారికి నిత్యము ఆరోగ్యము కలిగింది. ఈ ముందున్న వాళ్ళు ఎగిరి పడ్డ వాళ్ళు ఏమపడ్డారు? దేవునికి స్తోత్ర, హల్లెలూయా. మొదలు పెట్టారు. మా పూర్వస్థితి మరలా మాకు ఆ స్థితి నుండి తీసి మిమ్మల్ని ఆశీర్వదిస్తే మరి ఎవరు మేము మీకోసం సేవకుని పంపించి నా సేవకుడు నలిగి విరిగి కష్టపడి తిని తినగా వాడిని అంతమంది అసహించకుండా వాడు ఏది పట్టించుకోకుండా తిరిగి మీ కొరకు ప్రయాసపడి మిమ్మల్ని ఇంతగా చేస్తే మీరేం చేస్తున్నారు? దేవుడు ప్రకటన మొదలు పెట్టాడు అనుకో మనము నిలబడలేము. ఎందుకంటే ఆయన స్వరూపము వెలలేనిది. నీతి సూర్యుడు ఆయన చూచుటకు కూడా సరిపోని రూపాలు. మన బంధకాల్లో ఉన్నాం. అట్లాంటి బంధకాల నుండి విడిపించింది ఎవరు? ఆయన అట్టాన్ని చిందించి ప్రియధనంగా బలధనంగా చెందించి మనల్ని కొన్నాడు. కొని మనకి స్థానం ఇచ్చాడు. స్థానం ఇచ్చిన నువ్వు ఎట్టున్నావు? నువ్వు ఏ రీతిలో నడుచుకుంటున్నావు? ఏ రీతిలో ఆలోచిస్తున్నావు? ప్రతిదీ నీకు లెక్క వస్తుంది, తీర్పు వస్తుంది. నువ్వు అనుకుంటున్నావు ఇక్కడ ఒకటి కాదు, పరలోకం అనేది ఉంటుంది. ఆ లోకంలో నీకు ఇచ్చిన తీర్పు, నీ మీద వచ్చిన తీర్పు, నీవు శిక్షకి అర్హుడు అయినా అగ్ని రాడదు, చావదు. ఆ నరకంలో నువ్వు ఉంటావు. ఒకసారి జాగ్రత్తగా చూసుకో. సంఘంలో ఎలా ఉంటున్నావు? చర్చిలో ఎలా ఉంటున్నావు? తిరుగుబాటు చేసేవాడు దేవుడికి విరోధి. తిరుగుబాటు ఆలోచన ఉన్న వాళ్ళు దేవునికి విరోధి. వీరు ఇక్కడే కాదు, పరలోకంలో పరలోక రాజ్యంలో దేవుని సమూహం ముందు నుండి కొట్టివేయబడతారు. చాలా జాగ్రత్తగా ఉండటం నేర్చుకోండి. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడు, అదే నిర్గమకాండం 7వ అధ్యాయం, అదే నిర్గమకాండం 7వ అధ్యాయం 20వ మాట. యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే హారోనులు చేసిరి. అతడు ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పైకెత్తి ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్ళన్నీ రక్తమాయను. హల్లెలూయా. శ్రేష్టమైన నీళ్ళు మీరు తాగడానికి శ్రేష్టమైన నీళ్ళు ఇచ్చాడు. మీరు దేవుణ్ణి దూషించారు, దేవుడి దగ్గర శ్రేష్టమైన తీసుకున్నారు. తీసుకొని మీకు అహంకార స్వభావం వచ్చింది, దుర్నీతి స్వభావం వచ్చింది. మందిరంలో వ్యతిరేకత సృష్టిస్తున్నావు, మందిరంలో వ్యతిరేకంగా నడుస్తున్నావు, సేవకుల మీద వ్యతిరేకంగా నడుస్తున్నావు, దేవుడికి వ్యతిరేకంగా నడుస్తున్నావు. అదే దేవుడు అదే సేవకుల ద్వారా నీకు ఇచ్చిన తేనెలను పాలు తేనెలు ప్రవహించు దేశంలో శ్రేష్టమైన నీళ్లను కూడా దేవుడు తన సేవకుల ద్వారానే ఆ సేవకుల దగ్గర ఉన్న కర్రతో ఆ నీటిని
కొట్టగా ఆ నీళ్లు ఎర్రగా అయ్యాయంట. హల్లెలూయా. ఎర్రగా నీళ్లు ఎలా ఉంటాయి? తెల్లగా శ్రేష్టంగా ఉంటాయి లేదా మురికిగా ఉంటాయి. కానీ కర్ర తీసుకొని చేపలు కొడితే ఎలా అయింది? ఎర్రగా మారింది. నీకు నీళ్లు కూడా దొరకవు. జాగ్రత్తగా దేవుడికి ఇదే విధంగా చేస్తున్నావా? సంఘాన్ని ఇదే విధంగా మాట్లాడుతున్నావా? సంఘంలో నేను నేను అని తిరుగుతున్నావా? జనాల్లో అక్కడ గొప్పలు చెబుతున్నావా? ఇక నీకు నీళ్లు కూడా దొరకవు. సేవకుడి దగ్గర ఉన్న కర్ర అనగా పరిశుద్ధ గ్రంథం. సేవకుడి దగ్గర ఉన్న కర్ర అనగా ప్రార్థన. సేవకుడికి ఉన్న శక్తి అనగా పరిశుద్ధాత్మ అభిషేకము. ఆ అభిషేకం గల సేవకుడినే నువ్వు అంటున్నావు. ఆ సేవకుడు కర్ర చెయ్యే తన కర్ర తను చెయ్యి చాపి ఆకాశం వైపు చూసి ప్రార్థన చేసినప్పుడు నీ దగ్గర ఉన్న శ్రేష్టమైన నీరు రక్తముగా మారింది. అది చూసి జనము కాదు అందరూ భయభ్రాంతులయ్యారు, భయపడ్డారు. వామ్మో, సేవకుడు ఇతడు దేవునికి సంబంధించిన, ఇతడు దేవుని శక్తి పొందినవాడు, అభిషేకం పొందినవాడు. కర్రతో నీటిని కొట్టగా ఎర్రగా మారిందంటే ఇతని శక్తి చూడు. ఇతని శక్తి చూడండి. దేవుడితో ఆశామాషగా ఎప్పుడు ఉండద్దు, అశ్రద్ధగా అసలు ఉండద్దు. చూస్తున్నా అందరూ ఉంటున్నారు, మనం ఉంటున్నాం కాదు. అందరూ లేవు. మరి అందరూ లేకపోయినా నిన్ను ఉంచాడంటే నీకు ఇంకా అవకాశం ఇచ్చాడు. నీ యథార్థతను నువ్వు రా, నీ పాపాలు ఒప్పుకో, నీ తప్పు తెలుసుకో. నీకు ఇంకా ఒక అవకాశం ఇచ్చాడు. నీవు దేవుని సన్నిధిలో యథార్థత నుండు, సేవకుడిగా కట్టబడు, సంఘంలో స్థిరపడు. సంఘ క్షేమాభివృద్ధి నీ సంఘానికి, నీ ఉన్న సంఘానికి అభివృద్ధితో పాటు నీ కుటుంబం వర్ధిల్లడం మొదలుపడింది. నీవు వర్ధిల్లుతావు. దేవుడు అంటున్నాడు, సంఘంతో నీవు తీర్మానం తీసుకొని సంఘంతో పాటు కట్టబడ్డప్పుడు సంఘంతో పాటు నీవు వర్ధిల్లుతావు. నీకు ఉద్యమం వస్తుంది. నూతనమైన ఆత్మ, నూతనమైన క్రియ, నూతనమైన అద్భుత కార్యములు నీ పక్షమా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. దేవుడు అద్భుతము చేయవాడు, ఆశ్చర్యకార్యము చేయవాడు. కానీ వ్యతిరేకంగా పోయిన వాడికి ఏమీ ఉండదు. చూడండి, సంఘంలో వ్యతిరేకంగా పోయిన వాళ్ళందరూ దూషించారు. అందుకే దేవుడు పౌలు గారు మాట రాశాడు. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 27వ మాట ఒకసారి చదువు. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 27వ మాట. కాబట్టి ఎవడు అయోగ్యముగా ఏ రొట్టె తిననో, ప్రభు యొక్క రొట్టెలు తిననో. రండి శ్రద్ధగా రండి. పొలాలు చేస్తున్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. బల్లాలో చేతులు ఎత్తున్న వాళ్ళు శ్రద్ధగా చేతులు ఎత్తండి. తినండి, మీ అందరూ శ్రద్ధగా రండి. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిననో, లేక ఆయన పాత్రలోనిది త్రాగునో, వాడు ప్రభు యొక్క శరీరమును గుర్చి రక్తమును గుర్చి అపరాధి ఏమగును. దోషం. నువ్వు అపరాధి అని దేవుడు ఇస్తున్నాడు. నువ్వు ఆయన శరీరమును, ఆయన రక్తమును తీసుకుంటూ ఆయన మీద ద్వేషాలు, సేవకుల మీద ద్వేషాలు, సంఘం మీద ఆధిక్యత అన్ని పొందుకుంటున్నావు. అపరాధి అవుతావు. అపరాధివే. నేను మొదట కూడా చెప్పా పరిశుద్ధుడు, అపరాధివి తీర్పుని మీదకే. చూడు, చదువు తర్వాత. కాబట్టి ప్రతి మనుషుడు తాను పరీక్షించుకోవాలను. వింటున్నారా? వారు పరీక్షించుకోవాలంట. ఎప్పటికప్పుడు మన ఏర్పాటు ఎట్టుంది, మన నడవడికి ఎట్టుంది, మన చూపు ఎట్టుంది, మనం ఎలా ఉన్నాం, మనం ఎవరి మీద నిందలేస్తున్నాం, మనం ఎవరితో కట్టబడి ఉన్నాయని లోబడుతున్నావా లేదా ఎప్పటికప్పుడు చూసుకోవాలి. ఎందుకంటే నువ్వు దేవుని శరీరంలో రక్తమును పుచ్చుకొడుతున్నావు.
నీవు పరీక్షించుకోవాలి. ఎప్పటికప్పుడు పరీక్ష, శోధనను జయించడం అంటే పరీక్షించుకోవాలి. నీవు ఎప్పటికప్పుడు పరీక్షలో ఉన్నావు. శోధనను జయించువాడే ధన్యుడు. ఈ శోధనను జయించువాడు పరీక్షలో ఉంటాడు, పరీక్షించుకుంటాడు. దేవుని బలాలు చేసినప్పుడు ప్రతి దినము నువ్వు ఏం తప్పులు చేసావు, ఏ పాపాలు చేసావు, ఏ దోషుల మాట మాట్లాడావు, దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా ఏమేం చేసావో సేవకుడికి తెలియదు అనుకుంటున్నావేమో. సేవకుడికి తెలియదు కానీ దేవుడు తెలుసు. దేవుడు నిన్ను వదలడు. హల్లెలూయా. దేవుడు వదలడు. సేవకుడి మీద నిందలేయటం, సేవకుడి మీద దూషణలు వేయటం, సంఘం మీద గొడవలు పెట్టడం, సంఘంలో చిచ్చులు పెట్టే వాళ్ళని సేవకుడు ఓర్పుతో ఉంటాడేమో, దేవుడు ఓర్పుతో చదువు. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరముని వివేచపక తిని త్రాగువాడు ఏ విధి అంత అతనికి శిక్షా విధి కలుగుటకే. ఇది చెప్పు. ఇప్పుడు ఎవడన్నా బైబిల్ గురించి ఇంకో దాని గురించి వస్త్రం గురించి చెప్తే ఏమీ కాదు అక్కయ్య ఇది చూడు అని చెప్పు. వాయిస్ అందుకే చదవాలి. ఒక్క మాట చదివామనుకో దేవుడికి చెప్పే సమాధానం అది రోజుకు అర్థం. హల్లెలూయా. యోగ్యత వచ్చింది నీకు బైబిల్ చదివితే. ఈ ఒక్క మాట చెప్పు. ఇప్పుడే సూట్లు పుట్లు కోట్లుగా పువ్వులు గీవి ఎన్ని కాదు. అసలు మనం దేవుడు పెట్టాలని ఉండడానికి ఆయన శరీరంలో రక్తము తాగుతున్నాం. నన్ను నేను పరిశుద్ధపరుచుకున్నట్టు నేను దేవుడితో ఉండాలి, దేవుడితో కట్టబడాలి, దేవుడి దగ్గర యథార్థంగా జీవిస్తున్నాను అని. హల్లెలూయా. చదువు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులైతురు. చూడు, మీ అందరూ తీసుకుంటున్నారు. బలహీనులు అవుతున్నారా? నీ తీర్పు నీ మీదకే వచ్చింది. కాళ్ళు ఎక్కువ అంటారు, నలుగురు ఎక్కువ అంటారు, కానీ నువ్వు శరీరం తీసుకుంటున్నావు, రక్తం తీసుకుంటున్నావు. శోధన ఎందుకు వస్తుంది? శోధన వస్తుంది అంటే శోధనకి దారి తీస్తుంది ఎవరో, శోధనకి ద్వారం తెలుస్తుంది ఎవరో. దేవుడికి వ్యతిరేకంగా వెళ్తున్నారేమో. ఒకసారి అందరూ మీరు ఉపేక్షించుకున్నాడు. దేవుడు ఎప్పుడప్పుడు మాట్లాడువాడు తన ప్రజల్ని. నీవు నడి మధ్యలో తీసుకెళ్ళి మనుషుడు నిన్ను మోసపరుస్తాడేమో. నట్టి సముద్రంలోకి వెళ్ళినా సరే దేవుడు నీ చెయ్యి విడవడు. ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు, వాగ్దానం చేసిన వాడు, నమ్మదగిన దేవుడు. వాగ్దానం చేసిన వాడు మనమే నట్టి సముద్రంలో మనం వదలండి. మనమే నట్టి సముద్రంలో నుంచొని తింగర వేసేవాళ్ళం. ఒడ్డున ఉన్నప్పుడు ఏమంటాం, మాకు ఏమీ లేదు, మేము అల్లాడిపోతున్నాం అంటాం. పడవ ఎక్కించి సముద్రంలో తీసుకొని వెళ్ళి ఇక నూతనమైన కార్యం మొదలు పెట్టగానే సగం దూరం పోగాలంటే సగం దూరం అంటే జీవితం యాత్రలో కొంత మేలును పొందుకోగలి. ఏమొచ్చింది? గర్వం, పొగరు, చిన్న చూపు. సేవకుడు అంటే చిన్న చూపు, సన్నిధానం అంటే చిన్న చూపు. అది రాకూడదు మనకి. నట్టి సముద్రంలోకి వెళ్ళినా సరే మేము యేసుతోనే నడిచేదము. యేసే మా మార్గము, యేసే మా సత్యము, యేసు నామమే మాకు నిత్య జీవము అని ఆరాధించాలి. హల్లెలూయా. అప్పుడు నీ ఏ సముద్రంలో, నట్టి సముద్రంలోకి వెళ్ళినాను నీ పడవ ఆగదు. ఎందుకంటే నీ పడవ నడిపించేవాడు దేవుడు. హల్లెలూయా. పాటలు కదా, నడిపించునావా నడి సముద్రముల చేవా నవదీన భాగమా నా జన్మదాయింప నడిపించునావా. పాట అయితే మళ్ళీ పాట నన్ను అడుగుతున్నారు అప్పలారా. దేవుడికి స్తోత్రం. నేను వచ్చిన భాష మాట్లాడతాను, మళ్ళీ ఇంగ్లీష్ మాటలు ఏమి ఎందుకు మనకు ఉన్నదో మాట్లాడుతున్నాను.
ఇంట్లో పోతేనే మాట్లాడుతున్నాను ఇక్కడ అదే మాట్లాడుతున్నాను